గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. బెంగళూరులో జంట ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. అతను కెనడాలో జాబ్ చేసేవాడు. కెనడాలో జాబ్ పోయింది ఏ ఇంపాక్ట్తో. అయితే తల్లిదండ్రులకు మాత్రం ఇంకా కెనడాలోనే ఉన్నట్టు తెలుసు. సో ఆయన ఇంకొకరితో సహజీవనం చేస్తూ ఉన్నారు. ఇద్దరు వేరువేరు మతాలకు చెందిన వాళ్ళు. ఏం జరిగిందో ఏమో ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. కానీ ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఏవైనా ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇంకేమైనా సమస్యలు కావచ్చు, సొసైటీ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎందుకు అందరూ ఆత్మహత్య అనేది ఒక ఆప్షన్‌గా చూసుకుంటున్నారు. అదే ఇంకా అది తప్ప వేరే మార్గం అనేది లేదు అని అనుకుంటున్నారు. ఎందుకు ఓటమిని ఒప్పుకుంటున్నారు? ఎందుకు స్ట్రగుల్స్‌ని ఫేస్ చేయడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు? ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపైన మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చాలా బాధాకరంగా అనిపిస్తోంది. ఎందుకంటే అందరూ 20స్‌లోనే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ 20-40 మధ్యలో అసలు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు అంటే ఎడ్యుకేటెడ్ ఉంటారు. అందరూ 20s దాటినాయి అని అంటే ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటుంది, డిగ్రీ అయిపోయి ఉంటుంది, ఈ బీటెక్‌లో ఎంటెక్‌లో చేసుంటారు. ఈ ఈ ఈ చిన్నప్పటి నుండి చదువుకున్న చదువు వాళ్ళకి ఏం నేర్పిస్తుంది? చిన్నప్పటి నుండి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏం నేర్పిస్తూ ఉన్నాయి? ఏదైనా ఇంకా ఆ టైంలో జాబ్ విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రతిదానికి లేకపోతే సొసైటీ నుంచి కావచ్చు, ప్రతిదానికి ఆత్మహత్యే పరిష్కారంగా ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు ఓటమిని అంగీకరించి ప్రాణాలు విడుస్తూ ఉన్నారు? ఈ కేసులో మీకేమనిపిస్తోంది? దీనికి సొసైటీ పరంగా కొంత కారణాలు ఉంటాయి ఉదయ. ఎట్లా అంటే ఎవరొచ్చి ఏమంటారు అని అనొచ్చు నువ్వు. ఎవరు వచ్చి ఏమీ అనరు. కానీ ఇప్పుడు మనకు ఒక మూవీ వచ్చింది గుర్తుందా? వెంకటేష్, మహేష్ బాబు. అందులో వెంకటేష్ ఏం చేయకపోతే ఎక్కడికెళ్ళి నువ్వేం చేస్తున్నావు? ఇంకా ఏం చేయట్లేదా అని అడుగుతారు. అది మానసికంగా చాలా కుంగుబాటుకు గురి చేస్తుంది. ఇప్పుడు సొసైటీ అన్నది అందుకే చుట్టాలు కావచ్చు, ఇంట్లో అమ్మ నాన్న కావచ్చు, అందరూ కలిపితేనే కదా సొసైటీ. ఇప్పుడు రాలేదు, కారణాలు ఉన్నాయి కదా. కారణాలు ఉన్నప్పుడు నీకు ఇంకా ఉద్యోగం రాలేదా, నువ్వు ఇంకా ప్రయత్నాలు చేయట్లేదా, వాడు చేస్తూనే ఉంటాడు. ఒక అబ్బాయి అనేవాడు ప్రయత్నాలు చేస్తాడు. నేను ఉద్యోగం చేయకుండా సోమరిలాగా ఉండాలని ఎక్కడో 1000 మందిలో ఒకళ్ళు ఇద్దరు అనుకుంటారేమో. దాదాపుగా అందరూ ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. అనుకుంటున్నప్పుడు వీళ్ళందరూ ఇలా ప్రశ్నలు వేస్తే తిక్కరవుతుంది అనమాట. తిక్కరగా అక్కడ గొడవన్నా పెట్టుకుంటాడు, డిప్రెషన్లో కన్నా వెళ్తాడు. అంటే సమాజం వల్ల అతను అలా తయారు చేయబడతాడు కదా. అలాగే ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు, సమస్య ఏదొచ్చినా సరే చనిపోవడమే కారణమా అంటే, మనసుని చితక్కొట్టేస్తారు, ఛిద్రం చేస్తారు మనసుని. ఆత్మస్థైర్యాన్ని పోయేలాగా పరిస్థితులు చేస్తాయి కొన్ని. కొంత సమాజంతో చేయబడతారు, కొన్ని పరిస్థితుల వల్ల చేయబడతారు. ఆ సమయంలో ఏమవుతుందంటే, నాకేనా ఇన్ని కష్టాలు వచ్చాయి, నేను ఇంకేం చెయ్యలేనా, నాకు ఉద్యోగం రాదా, లేకపోతే నాకు పెళ్ళి కాదా, లేకపోతే నేను ఈ పరీక్ష పాస్ అవ్వలేనా, లేకపోతే నాకు ఈ సబ్జెక్ట్ ఇంకా పట్టుపడదా, నేను ఇంకా దేనికి పనికిరానా, ఇలాంటి ఆలోచనలు వచ్చి 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 ఎస్ కరెక్ట్ 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 అని లోపల మనసు చెప్తూ ఉంటుంది. ఇంకా దానివల్ల ఏమవుతుందంటే అది ఇంకా డిప్రెషన్లో కూరుకుపోవడము, అందులోంచి బయట పడలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, ఇది పక్కన పెడితే ఈ అబ్బాయి కెనడా నుంచి ఇప్పుడు ఏ ఇంపాక్ట్ బాగా పడుతోంది, లే ఆఫ్లు చాలా జరుగుతున్నాయి, కొన్ని వేల మంది జాబ్స్ పోతున్నాయి. పాపం మనం ఆలోచిస్తే వీళ్ళంతా ఏమైపోవాలి అనేది అసలు వాళ్ళు ఆలోచిస్తున్నారా కదా. నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను, ఏ టెక్నాలజీ అయినా సరే ఏ విషయంలో వాడుకోవాలి, ఆ టెక్నాలజీ వాడినందువల్ల మనం ఆ విషయం ఇంకా డెవలప్ అవుతుంది అని ఆలోచించి పర్టికులర్ విషయాల్లో ఏదైనా సరే ఆ టెక్నాలజీని యూజ్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. లేకపోతే ఇంతమంది మనుషులు పుడుతున్నారు, జనాభాలు పెరుగుతున్నారు, మరి వీళ్ళకి ఉద్యోగాలు లేకపోతే ఎలా బ్రతుకుతారు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంతమంది ఎన్ని చేసుకోగలరు? ఏదన్నా ఒక బిజినెస్ చేయాలంటే డబ్బు కావాలి. ఎంతమంది దగ్గర డబ్బు ఉంటుంది? ఒక బిజినెస్ చేయగలిగితే 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు. అది చేయడానికి అక్కడ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఎక్కడిస్తారు? లేదు, పెట్టారు. అన్ని బిజినెస్లు అందరికీ క్లిక్ అవుతాయి, అందులో సక్సెస్ అవుతారని చెప్పలేము. మరి ఎట్లా వాళ్ళు బ్రతకాలి? ఏదో ఒక చదువుని నమ్ముకున్నారు, చదువుని నమ్ముకుని ఉద్యోగాల్లో వస్తుంటే
గండి కొట్టినట్టు సడన్గా దానికి మించిన టెక్నాలజీ ఇంకొకటి రావటం, వస్తే వచ్చింది దానికి తగ్గ ట్రైనింగ్స్ ఇవ్వటము, లేకపోతే మీరు ఆ కోర్సులు చేయండి అని చెప్పటము, అవి చేస్తే మీకు ఇంకా హెల్ప్ అవుతుంది జాబ్లో అని ఎంకరేజ్ చేయటము, లాంటివి ఏ కంపెనీస్ అన్ని చేస్తున్నాయా? అమ్మో ఏఐ వచ్చేసింది గెటౌట్, ఏంటిది ఉన్న పళంగా డమ్మని పైనుంచి కింద పడేస్తే అది అది ఇంకా ఆలోచన కూడా చేయలేనంత వ్యవధి కూడా ఇవ్వరు అక్కడ. అంటే ఆలోచన చేసే వ్యవధి కూడా అక్కడ ఇవ్వనంత తొందరలో వాళ్ళకు ఉద్యోగాలు తీసేస్తుంటే అప్సెట్ అవుతున్నారు. ముందు ఫ్యూచర్ అంతా బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది. అరే ఏం చేయాలి ఇప్పుడు ఉన్న పళంగా అర్థం కాదు. అదేదో సినిమాలో చెప్తాడు, నాకు ఇది తప్ప ఏమీ రాదు, నేను ఏ పని చేయలేను, నేను ఇప్పుడు ఎలా బ్రతకాలి అంటాడు కదా. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కొంతకాలం నుంచి బీటెక్లు చదివి ఎంటెక్లు చదివి ఆ సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఒక జనరేషన్ అంతా కూడా దానికి మోల్డ్ అయిపోయి ఉన్నారు, అలవాటు అయిపోయి ఉన్నారు. సడన్గా ఏదో ఒకటి వచ్చి పడితే పిడుగుపడినట్టు, అరే మాకు ఇద్దప్ప ఏం రాదే మేమేం చేయాలి? సడన్గా ఇప్పుడు బీటెక్లు ఇంకా చదువుతున్నారు, జస్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు డిగ్రీ, వాళ్ళందరూ ఏ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు గబగబా, ఏ జాబ్స్కి వాళ్ళు సెట్ అవుతారు? ఇది అగమ్య గోచరమేగా. వాళ్ళ ప్రాణానికి వాళ్ళ ఫ్యూచరు భయంకరంగానే కనిపిస్తుందిగా. తల్లిదండ్రులు మళ్ళంటి వాళ్ళం అంటాం ఏమంటే ఏం పర్వాలేదు కాకపోతే ఇంకోటి దొరుకుతుంది, ధైర్యాన్ని ఇస్తాం, మనకి ఉంటుంది బాధ, తల్లిదండ్రులకు కూడా బాధ ఉంటుంది, కానీ అది పిల్లల ముందు అంటే వాళ్ళు ఇంకా బాధపడతారని అనలేరు. వీళ్ళ దిగులు వీళ్ళకు ఉంటుంది, వాళ్ళ దిగులు వాళ్ళకు ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి బయట. ఇలా ఉన్నప్పుడు ఆ అబ్బాయి కెనడాలో చక్కగా శుభవార్త చెప్పారు, ఇంకా కొండంత దిగులు గుండెల్లో మోసుకుంటూ ఇండియాకి వచ్చాడు. వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు చాలామంది వెనక్కి వచ్చారు, వెనక్కి రాని వాళ్ళు అక్కడ బాధలు పడుతున్నారు. నాట్ ఓన్లీ ఇన్ కెనడా, మనకి ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అదే సిచ్యువేషన్ ఉందంటున్నారు, అమెరికాలో కూడా అదే నడుస్తుంది ఆల్రెడీ. మరి అక్కడ వాళ్ళందరూ ఎన్ని బాధలు పడుతున్నారు. మన వాళ్ళు తినడానికి డబ్బులు లేక ఆడపిల్లలు కూడా షాప్స్లో దొంగతనం చేయటం, గవ్వుకొని పట్టుబడటం, వాళ్ళేమో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం. ఇక్కడ చూస్తే వాళ్ళ కుటుంబ పరువు కానీ మన ఇండియా పరువు కానీ పోయిందని మనం ఇక్కడ లబలబలాడిపోతూ ఉంటాం. అక్కడ పరిస్థితి ఏంటి, ఎలా పూట గడిచేది? కొంతమంది అనుకుంటారు కదా పరువే ప్రాణంగా ఉన్నవాళ్ళు వెనక్కి వచ్చేసారు, ఎలాగైనా అచీవ్ అవ్వాలని ఉన్నవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ అబ్బాయి వెనక్కి వచ్చేసాడు. వచ్చినందుకు అప్రిషియేట్ చేయాలి, నేను ఎలాగోలా బతకపోను ఇండియా వచ్చేసి అనుకున్నాడు. కట్ చేస్తే ఈ అబ్బాయికి చిన్ననాటి నుంచి ఒక స్నేహితురాలు ఉంది ఇక్కడ ఇండియాలోనే, మేడ్చల్కి చెందిన అమ్మాయి. ఈ అబ్బాయి సిద్దిపేట మండలానికి జిల్లాకు చెందిన అబ్బాయి. వీళ్ళిద్దరూ మరి బెంగళూరులో ఎలా కలిసారు? ఆ అమ్మాయి మేబీ బెంగళూరులో జాబ్ చేస్తుందేమో, పాత పరిచయాలతోటి వీళ్ళ కనెక్షన్గా కాంటాక్ట్లో ఉండుంటారు. సరే నేను వచ్చేస్తున్నాను ఇలా ఇలా మాట్లాడుకుంటారు కదా ఫ్రెండ్స్. బెంగళూరులో సెట్ అయ్యాడు. ఇలా వచ్చినట్టు పేరెంట్స్కి చెప్పాలి కదా. పేరెంట్స్ దగ్గర ఏదైనా ఉదయ తప్పో ఒప్పో షేర్ చేసుకో, కరెక్ట్. అది నీకు హెల్ప్ అవ్వకపోయినా మనోభారాన్ని తగ్గిస్తుంది, బ్రతుకు మీద ఆశని కల్పిస్తుంది. నువ్వు మూసేసావనుకో బ్రతుకు మీద నీకు ఆశ కనపడదు, నిరాశగానే బ్రతకాలి. ఇక్కడ ఒక అబద్ధాన్ని మెయింటైన్ చేయాలి. మళ్ళీ నువ్వు అక్కడ ఉన్నందుకు ఇంతకుముందు ఏమైనా డబ్బులు పంపించేవాడివేమో, అవి నువ్వు పంపించాల్సిన బాధ్యత కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి పంపిస్తావు? ఏదో ఉన్న 4 డబ్బులు ఏమన్నా ఒక నెల 2 నెలలు పంపగలవేమో, తర్వాత అబ్బాయి డబ్బులు పంపట్లేదు, మారిపోయాడు, అక్కడ ఎవరినైనా పెళ్లి చేసుకున్నాడేమో నా అపోహల్లో వీళ్ళు ఉండొచ్చు బహుశా. అలాంటి వాటన్నిటికీ ఎందుకు ఆస్కారం ఇవ్వాలి? చెప్పేసేయాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పేసుకోవాలి. ఎవరు? నీ అమ్మ నాన్నే కదా. వాళ్ళు కాకపోతే ఈ భూమి మీద నిన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు, ఎవరు హక్కును చేర్చుకుంటారు, ఎవరు క్షమిస్తారు? అక్కడ ఆయన చేసిన పెద్ద మిస్టేక్ అదే, తల్లిదండ్రి దగ్గరే తను అది పైగా 2 సంవత్సరాలు, నెల కాదు 2 నెలలు, 2 సంవత్సరాలు. ఈ లోపల ఆ అమ్మాయితో అక్కడ వేరే ఇల్లు తీసుకుని సహజీవనం సాగించాడు. ఎందుకు అని అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థమవుతుంది, రేపు మాకు ఒక ఉద్యోగం వచ్చేస్తుందిలే, బెంగళూరు వచ్చేసాను కదా, అది కూడా మంచిగా సాఫ్ట్వేర్ జాబ్స్ అవన్నీ ఉన్న ఏరియానే కదా, మనకి జాబ్ వస్తుంది. అమ్మాయి కూడా అలానే ఆశాజనకంగానే సలహా ఇచ్చి ఉంటుంది. మంచి ఫ్రెండ్స్ అని చెప్తున్నారు కదా, ఇద్దరు కలిసి సహజీవనం కూడా చేస్తున్నారు కాబట్టి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని ఉంటారు. 2 మతాలకు చెందిన వాళ్ళు మళ్ళీ అక్కడ. సరే నడుస్తూ ఈ అబ్బాయికి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇందాక అడిగావు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అని అంటే, నాకేమనిపిస్తుందంటే ఈ అమ్మాయి రంజాన్ కని ఊరు వెళ్ళింది, వెళ్ళి వచ్చేటప్పటికి ఊరి పెట్టుకుని చనిపోయాడు. అమ్మాయికి కూడా అర్థం కాదు, అంటే అమ్మాయికి కూడా ఏం చెప్పలేదు, అమ్మాయికి కూడా ఏం తెలీదు. అయినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే
2 సంవత్సరాలు ఎదురు చూశాను, జాబ్ రాలేదు. మరి తల్లిదండ్రులకి ఏమని చెప్పాలి? ఇప్పుడు ఇండియాలో కూడా దాదాపు ఆ సిచ్యువేషన్ నడుస్తుంది. ఏది ఏ టెక్నాలజీ రావటము, లే ఆఫ్లు నడవటం, ఇక్కడ కూడా నడుస్తుంది అదే పరిస్థితి. కానీ ఏదైనా ఒక చిన్న ఉద్యోగం దొరుకుతుందన్న ఆశతో ఉండుంటాడు. మరి ఇంతకాలం మెయింటెనెన్స్ ఆ అమ్మాయి మీద డిపెండ్ అయ్యాడా, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఏమన్నా చేస్తున్నాడా, అది మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఏమైనా ఆ అబ్బాయి మానసిక పరిస్థితి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ అమ్మాయిని నేను ఆశ కల్పించి సహజీవనం కూడా చేసేస్తున్నాను, తాళి కట్టలేదే కానీ పెళ్ళైనట్టే కదా. మరి నేను చూస్తేనేమో జాబ్ లేదు, తల్లిదండ్రులకి ఏమో అబద్ధం చెప్తున్నాను. రేపొద్దున ఆ అమ్మాయి బలవంతం చేసి పెళ్లి చేసుకొని ప్రెషర్ తీసుకొస్తే నేను ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్పాలి? ఇక్కడ జాబ్ లేదు. పోనీ ఇవాళ రేపు అమ్మ నాన్నలకు చెప్పేద్దాము నేను వచ్చేసాను అని అంటే, ఈ 2 సంవత్సరాలు అయింది నువ్వు వచ్చి మాకు ఎందుకు చెప్పలేదని ఒక నింద వేస్తారు. తర్వాత ఒక పక్కన చూస్తే ఇంకా జాబు రాలేదు. నేను ఎవరికి ఎక్కడ ఎలా సమాధానం చెప్పుకోగలను, ఎక్కడ ఎలా ముఖం చూపించుకోగలను? ఒక ఆడపిల్ల మీద డిపెండ్ అయ్యి నేను ఇక్కడ సహజీవనం కూడా చేసేస్తున్నాను, ఎలా సమాధానం చెప్పాలి రేపు అమ్మాయి పేరెంట్స్కైనా? అంటే ఇన్ని ఇక్కడ మానసికంగా బలంగా కృంగిపోయాడు కృంగిపోయారు బాగా. దాన్ని డిప్రెషన్ అని కూడా అంటాం మనం. మరి ఇప్పుడు ఈ కేసులో మానసికంగా కృంగిపోయినట్టు మనకు క్లియర్గా కనిపిస్తోంది కాబట్టి ప్రతి మనిషికి ఇప్పుడు ఇలాంటి ఎన్నో కేసెస్లో ప్రతి మనిషికి కావాల్సింది ఏంటి? మానసిక బలం. ఆ బలం అనేది ఎవ్వరికీ ఉండట్లేదు. సో ఒకవేళ సొసైటీ వాళ్ళు చనిపోయారనుకోండి, సొసైటీ ఇబ్బంది పెట్టింది, సొసైటీ ఏమైనా చేస్తుందేమో అన్న భయంతో మారాల్సింది సొసైటీ. సో ఈ కేసులో మీకు ఏమనిపిస్తుంది? అంటే మనం ఎప్పుడు కూడా సొసైటీకి కొన్ని సందర్భాల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే ఇదేదో మన చేతులారా మనం చేసుకున్నది ఏమీ కాదు. బయట సామాజిక పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి, జాబ్స్ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఎవరిని నిందించలేము, ఎవరో ఏదో అంటారని భయము పడకూడదు. ఇక్కడ అబ్బాయి చేసిన తప్పు ఏంటంటే తల్లిదండ్రులకు చెప్పకపోవడం. లేట్ అయినా సరే అప్పుడైనా చెప్పాల్సింది, అమ్మ నేను దొరుకుతుందని ఆగాను, దొరకలేదు, ఇది పరిస్థితి అని చెప్పు ఉండాల్సిందే. చెప్పినట్టయితే కాస్త మానసికమైనటువంటి ఇది వచ్చేది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక పరిస్థితి చక్కబడాలంటే చాలా టైం తీసుకుంటుంది. తక్కువే కావచ్చు, ఎక్కువే కావచ్చు, కొంత టైం అయితే తీసుకుంటుంది. మరి నువ్వు ఇంకా కొంచెం ఏమన్నా దానికి సంబంధించిన కోర్సులు చేయడమా, ఇంకా నీ యొక్క స్కిల్స్ పెంచుకోవడమా? ఇప్పుడు ఒక పీరియడ్, బ్యాడ్ పీరియడ్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు జాతకాలు నమ్మే వాళ్ళు ఏమంటారు, శని ప్రభావం, శని పీరియడ్ నడుస్తుంది, దాంట్లో అంతర్దశలు, ఇలా ఏవేవో దశలు చెప్తారు. అది మొత్తం ఏలినాటి శని 18, 17 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పెద్ద పీరియడ్స్ చెప్తారు వాళ్ళు. అలా ఉన్నప్పుడు మనకి పరిస్థితులు అనుకూలంగా ఉండవు, అంటే ఇది నమ్మేవాళ్ళకి. అప్పుడు మనల్ని నిందించుకోవాల్సిన అవసరం లేదు. పక్క నుంచి ఇంకోటి ఏదన్నా మనకి వీలైనది ఏదో ఒకటి చేసుకుంటూ ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఇంట్లో వాళ్ళతో ఓపెన్గా ఉండటము ఇలాంటివి చేయలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఆత్మస్థైర్యం సన్నగిల్లిపోతుంది. అంటే వెంటనే జరిగిపోవాలి. ఇప్పుడు ఈ తరం వాళ్ళకి అన్నీ అంటే జరిగిపోవాలి. అట్లా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పగలు రాత్రి ఎలాగో కష్టాలు సుఖాలు కూడా అలాగే. అంతే. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు కష్టం పీరియడ్ నడుస్తుందా, సుఖం కూడా వస్తుంది కదా. అవును. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక వేవ్ వస్తుంది. ఆ వచ్చినప్పుడు మళ్ళీ అన్ని అవకాశాలు వస్తాయి. ఈ లోపల మనం ఏదో ఒకటి చేద్దాం. మనం చదువుకున్నాం, అక్కడ కెనడాలో జాబ్ చేసి వచ్చాం, మనకి స్కిల్స్ బాగానే ఉన్నాయి కాబట్టే కదా అక్కడ జాబ్ చేసాము. ఇవన్నీ ఎందుకు ప్లస్లే కదా, ఇవన్నీ ఆలోచించుకోలేకపోతారు. ఇలా జరిగిందేంటి, ఇవి ఇంకా రాలేదేంటి జాబు, ఇంటి దగ్గర ఏం చెప్పుకోను, ఒక పక్కన ఈ అమ్మాయికి నేను సహజీవనం చేస్తున్నాను, ఈ సమస్యల గురించి ఆలోచించడం వల్ల పరిష్కారం దొరకట్లేదు. ఎప్పుడు కూడా సమస్య గురించి ఆలోచించొద్దు, దాని పరిష్కారం కోసం ఆలోచించాలి. ఇప్పుడు సమస్యనే ఆలోచిస్తుంటే ఆ సమస్య ఎక్కడికి పోతుంది? మన దగ్గరే ఉంటుంది. అది చాలా మందిలో చూస్తుంటాం అండి. ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఇట్లా జరిగింది ఎందుకు, నాకు ఇట్లా అందులోనే ఉంటారు, నాకే ఎందుకు జరిగింది, నాకే ఇలా అనుకోవడం కంటే సరే వచ్చింది సమస్య, నేను ఫైట్ చేస్తాను, చెయ్యాలి. రేపు దాని మీద ఇప్పుడు ఈయన ఈ జాబ్ పోయింది, ఆయన నిజంగా జాబ్ చేయాలి అని అనుకుంటే ఇంకో జాబ్ దొరకకుండా ఉంటుందా? పోనీ అంతకన్నా కొంచెం దొరుకుతుంది, ఇంకా కొంచెం టైం పడుతుంది. అదే జాబ్ పోయే వాళ్ళందరూ కూడా ఇది ఆలోచించాలి. మన దగ్గర రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, జాబ్ డిమాండ్ ఉంది, అండ్ ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు క్యాండిడేట్స్. సో కనుక ఒకవేళ ఆ జాబ్ పోతే ఇంకేదైనా జాబ్ ప్రయత్నించండి. జాబ్ పోగానే సూసైడ్ చేసుకోవడం ఏంటి, ప్రతి దానికి కృంగిపోవడం ఏంటి? దీనికి కారణం ఏంటంటే ఏదైనా సరే వెంటనే అయిపోవాలి, ఎదురు చూసే సహనం ఉండదు, భయం ఒకటి, వీళ్ళకి అవుతుందా లేదా అన్న భయం ఒకటి, ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోవడం ఒకటి, వీళ్ళకి ఇలా ఈ కారణాల వల్ల వీళ్ళు ముందుకు వెళ్ళలేక అబ్బా ఇప్పుడు అనవసరం, ఈ సమస్యల్లో నేను తీర్చలేను, సాల్వ్ చేయలేను, ఇంకా చచ్చిపోవడమే దీనికి మార్గం, అరే కాస్తంత అప్పు చేసినా అదే పని చేస్తున్నారు.
అప్పు చేసే ముందు కొంచెం ఆలోచించుకుంటే ఇంక ఇంజనీళ్ళైనా తాగి బతుకుతావు కదా ఈ టార్చర్ లేకుండా. కరెక్ట్. అదొక బాధ, ఫ్యామిలీని ఎట్లా పోషించాలి. ఇలా ఈ రకరకాల సమస్యలతోటి, బాధలతోటి, సందేహాలతోటి వీళ్ళు బ్రతుకుల్ని ముగించుకుంటున్నారు. అలా కాదు, సమస్య వెంటనే పరిష్కారాలు ఉంటాయి. సమస్య ఉన్న చోటే పరిష్కారం ఉంటుంది. సమస్య గురించి ఆలోచించొద్దు, పరిష్కారం గురించి ఆలోచించండి. ఇంట్లో ఎవరుంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం, ఆ అమ్మాయి సహజీవనం చేస్తుంది అని అంటే నీ మనసులో మనసై ఉంటుందనే కదా అర్థము. 2 సంవత్సరాల నుంచి ఉంటుంది, మంచి అమ్మాయి, చిన్ననాటి ఫ్రెండ్ కదా. నువ్వు ఆ అమ్మాయితో ఎందుకు షేర్ చేసుకోలేకపోతున్నావు? మన ఫ్యూచర్ ఏంటనే అమ్మాయితో ఎందుకు డిస్కస్ చేయలేకపోయావు? ఒకవేళ చేసావా? చేస్తే ఇలా జరగదే. నువ్వు నీ మనసులో బాధన్న ఆ అమ్మాయికి చెప్పుంటే ఆ అమ్మాయి అన్న సలహా ఇచ్చేదేమో కదా. లేకపోతే ఆ అమ్మాయి కూడా ఏం పట్టించుకోలేదా? ఏం జరిగింది ఇక్కడ? ఏది ఏమైనా సరే ఆ అమ్మాయి పట్టించుకోకపోయినా నువ్వు చెప్పుండాల్సింది. అప్పుడు నీ వల్ల నా వల్ల నీతో కాదు, నీ వల్ల నాకు కాదు అనుకుంటే అమ్మాయి అప్పుడే వెళ్ళిపోతుంది. కానీ నువ్వు అసలు ఎవరితోనూ షేర్ చేసుకోలేదు, నీకు నువ్వే నిర్ణయం తీసుకున్నావు. ఎంత భయంకరం కదా అసలు. కొంతమంది, చాలా మంది వాళ్ళ ఏ విషయాలు షేర్ చేసుకోరు, లోపల కుంగిపోతూ ఉంటారు. వాళ్ళు చాలా చెప్పడానికి భయపడతారు కూడా. అమ్మో ఏమంటారు, అమ్మో ఏమంటారు, అమ్మో ఏమనుకుంటారు. ఈ భావన 100కి 90 మందిలో ఉంటుంది. ఏ విషయం తీసుకున్నా అమ్మ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అమ్మో మొన్న ఒకటి అనుకున్నాం, కట్టిన చీరే కట్టుకుంటే పక్కింటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అట. దానివల్ల ఏంటి లాభం ఏంటి? వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు అసలు? అదే కదా. ఈ భావనలతోనే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఏ విషయంలో తీసుకున్నా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు ఏమనుకుంటారో, ఇవన్నీ తీసి పడేయాలి. మన జీవితం, మనం నష్టపోతే ఎవరు వచ్చి తీర్చరు. ₹1 కావాలంటే ఎవరు ఇవ్వరు. తిన్నావా ఉన్నావా అని ఎవరు అడగరు. జ్వరం వచ్చి 4 రోజులు అలాగే బయటికి వెళ్ళి పనులు చేసుకుంటూ వస్తుంటే కూడా ఏంటండి అలా ఉన్నారని ఎవరు అడగరు. కరెక్ట్ కదా. 1 ఫైన్ డే చనిపోయాడు అనుకో రోగంతో అయినా, అయ్యో అందుకే నా డల్గా కనబడ్డాడు, చెప్పను కూడా చెప్పలేదు. అసలు నువ్వు నీ బాధ్యత ఏంటంటే అలా ఉన్నారని అడగ. సమాజానికి అవసరం లేదు. సమాజానికి అవసరం లేనప్పుడు నీకు సమాజంతో ఎందుకు? బాగా చెప్పారు. ఎనీవేస్, ఇలాంటివి అంటే మానసికంగా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అది అవసరం. నాకు తెలిసి ఎడ్యుకేషన్లో కూడా ఇది కూడా ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలాంటి సూసైడ్స్ ఆగిపోతాయేమో. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.